లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మనుషుల్లో మానవత్వం మాయమైపోయింది. సాటి మనిషికి సాయం చేసే గుణం సన్నగిల్లుతోంది. కరుణ క్రమంగా కనుమరుగైపోతుంది. జాలి జాడే లేకుండా పోతోంది. దయ దరిదాపుల్లో కూడా ఉండటం లేదు. ప్రమాదానికి గురైన వారికి చేతనైనంత సాయం చేసేది పోయి చేతిలో సెల్ ఫోన్తో పోటీ పడి మరీ ఫోటోస్ తీస్తున్నారు. ఏదో ఘనకార్యం చేసేసినట్టు స్టేటస్లు కూడా పెట్టేసుకుంటున్నారు. తోటి మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న ఫోటోలు వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తున్న మనుషులు మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతున్నారు. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో జరిగిన ఓ సంఘటన మనసున్న మనుషులను కలిచివేస్తోంది. ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. ఆస్పత్రికి తరలించండి అంటూ బాధితుడు ప్రాధేయపడినా చుట్టూ ఉన్న జనం చూస్తుండిపోయారు తప్ప చేయి అందించలేదు సరికదా ఫోటోలు తీసేందుకు పోటీపడ్డారు. వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. 108 వాహనం వచ్చే వరకు వివిధ యాంగిల్స్లో చిత్రాలు, వీడియోలు తీసుకుంటూ కాలక్షేపం చేశారు. కాసేపటికి వచ్చిన 108లో సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆ అభాగ్యుడి ప్రాణం గాల్లో కలిసింది. కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వరంగల్కు చెందిన వి ఎలెందర్ కీసర సమీపం రాంపల్లి చౌరస్తాలో నివాసముంటున్నారు. బుధవారం సాయంత్రం కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై వెళ్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఎలెందర్ రోడ్డుపై పడిపోగా స్థానికులు గమనించి కేకలు వేశారు. దీంతో డ్రైవర్ లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో లారీ చక్రాలు ఎలెందర్ కాళ్లపైకెక్కాయి. ఈ క్రమంలో 2 కాళ్లు నుజ్జునుజ్జై తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడిన ఎలెందర్ తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డారు. చుట్టూ వందలాది మంది గుమికూడారు. కానీ ఏ ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. కొందరు 108కి సమాచారం ఇచ్చారు. ఎక్కువ మంది బాధితుడిని ఫోటోలు, వీడియోలు తీస్తూ టైంపాస్ చేశారు. కాసేపటికి 108 వాహనం రాగా ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎలెందర్కు భార్య, 2 చిన్నపిల్లలున్నారు. అజాగ్రత్తగా లారీ నడిపిన డ్రైవర్ లక్ష్మణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే రక్తస్రావం అంతగా జరిగి ఉండేది కాదని, బాధితుడు బతికేవాడని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతున్నారు. ఏ ఒక్కరు సాయం చేసినా తమ భర్త బతికేవాడని ఎలెందర్ భార్య రోదిస్తూ ఉంటే చూసేవారికి సైతం కన్నీరు వరదయింది. ప్రస్తుత రోజుల్లో ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. రకరకాల యాంగిల్స్లో ఫోటోలు, వీడియోలు తీసేందుకు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఆ ఫోటోలను ఏం చేసుకుంటారో తెలియదు కానీ సాయం చేయక ప్రాణాలు తీసి పాపం మూటగట్టుకుంటున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ప్రమాదంలో ఉన్న వారికి చేతనైనంత సాయం చేయండి. ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడండి. For more videos like this, subscribe Big TV channel.